good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. జడ్జెస్ ఒక పెను తుఫాన్ రాబోతోంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అండ్ నిన్న ఒక ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ చూసాము. ఇంకా ముగ్గురు వైల్డ్ కార్డ్స్ ఉన్నారు. ఎవరు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి మన కంటెస్టెంట్లకు తెలియదు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఫార్ జరిగినటువంటి ఈ ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్ఫార్మెన్సెస్ మీకు ఎలా అనిపించాయి అండ్ నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రెజినా గారు. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే కొత్త యాక్షన్ చూస్తున్నాం, కొత్త పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం. డి సచ్ మంచి బ్రాండ్ కదా, సో అందరూ మళ్ళీ రావాలని ఒక ఇది ఉంది. సో ఇట్స్ నైస్ టు సీ ఆల్ ఆఫ్ దట్. అండ్ విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపిస్తుంది? వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్ అని చెప్పి మనం ఫస్ట్ నుంచే మాట్లాడుకుంటూ వచ్చాం అండ్ ఇట్స్ బికమ్ ఈవెన్ మోర్ స్పెషల్ కదా. లేదు, డెఫినెట్ గా చెప్పినట్లే వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్. అండ్ మీ ఇద్దరం జడ్జ్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వైల్డ్ కార్డ్ లో ఇంకా క్రేజీ పీపుల్ వస్తున్నారు అన్నది ఎప్పటికీ మేము డిస్కస్ చేసుకున్నాం. ఇంకా డెవలప్ అవబోతుంది ఎనర్జీ అన్నది. లైక్ ఎన్నో షోస్ ఉన్నాయి, ఎన్నో ఛానల్స్ లో షోస్ ఎన్ని వచ్చినా డి వేరే లెవెల్. ఈ షోలో రావాలని అందరూ కోరుకుంటారు. సో అందుకు వైల్డ్ కార్డ్ కోసం వచ్చే వాళ్ళందరూ నార్మల్ వాళ్ళు కాదు, క్రేజీగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. అండ్ ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనం నిన్న చూసాం, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. అండ్ ఇవాళ రాబోతున్నటువంటి ఆ ముగ్గురు వైల్డ్ కార్డ్స్ లోంచి ఇప్పుడు రాబోతున్నటువంటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మల్టీ టాలెంటెడ్. ఒకరు తనతో పోటీకి దిగిన వాళ్ళకే రిస్క్, తను ఒకళ్ళతో పోటీకి దిగిన వాళ్ళకే రిస్క్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ఆ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. So good. కానీ నందు భయ్యా, ఈసారి వైల్డ్ కార్డ్స్ మాత్రం మామూలు గ్రామర్ గా లేరబ్బా అనుకుంటున్న టైంలో శ్వేత వచ్చింది. లెట్స్ వెల్కమ్ అవర్ వైరల్ గ్లామ్ డాల్ శ్వేత నాయుడు. సో శ్వేత, తిరిగి డీకి వచ్చినందుకు చాలా చాలా సంతోషం మాకు కూడా. సేమ్ హియర్, చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ సో గుడ్. అండ్ శ్వేత నాయుడుకి కొరియోగ్రాఫ్ చేస్తుంది మన అందరికి ఎంతో ఇష్టమైనటువంటి లెట్స్ వెల్కమ్ అష్రఫ్ మాస్టర్. బట్ అష్రఫ్ మాస్టర్, వెల్కమ్ బ్యాక్. సో గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్ ఆన్ టీ. అసలు అక్కడ జర అనే రాగానే బిన్ని మాస్టర్ పక్కన అన్నాడు ఇది అష్రఫే కదా అని.
శ్వేత వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ బ్యాక్. నీకు you, ఎలా sir. అనిపిస్తుంది తిరిగి రావటం ఇక్కడికి? చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అష్రఫ్ మాస్టర్ తోని వర్క్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. సో సేమ్ మాస్టర్ అంటే 17 లో కూడా అష్రఫ్ మాస్టరే కొరియోగ్రాఫర్ గా వచ్చారు. అండ్ ఈ సీజన్ లో కూడా మాస్టర్ అవడం హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు యూ గైస్. ఇట్స్ అ ప్లెజర్. శ్వేత నీకు కూడా హ్యాపీగానే ఉందా? పర్లేదా? హ్యాపీ అన్న, వెరీ హ్యాపీయా? చాలా హ్యాపీ. సూపర్. మరి ఈ పర్ఫార్మెన్స్ తో, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో మన జడ్జెస్ ఎంత హ్యాపీగా ఉన్నారో కనుక్కుందాం. విజయ్ బిని మాస్టర్. హాయ్ శ్వేత. హాయ్ మాస్టర్. హాయ్ అష్రఫ్ మాస్టర్. హాయ్ మాస్టర్. మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది మీకు. అష్రఫ్ మాస్టర్ అది ఇప్పుడు ఇన్స్టాలో ఎలా అయితే ట్రెండ్ అవుతున్నారో అలాంటి ట్రెండింగ్ వీడియోస్ ఎన్నో ఈ స్టేజ్ మీద చూడబోతున్నాం. సిజిలింగ్ పర్ఫార్మెన్సెస్ ఎన్నో చూడాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు. హాయ్ శ్వేత, హాయ్ అష్రఫ్ మాస్టర్, బోత్ ఆఫ్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ Thank యూ. you, ma'am. సో నైస్ టు సీ ఆల్. అష్రఫ్ మాస్టర్, ఐమ్ వెరీ హ్యాపీ మీరు మళ్ళీ Thank you. వచ్చారని. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో Thank you. మచ్. You've come with a sizzling performance. ఇలాగే కీప్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ శ్వేత, Yes. ఈ సీజన్ చూస్తున్నావు కదా, రెజినా చూస్తున్నా. గారు జడ్జ్మెంట్ ఎలా చెప్తారు ఏంటి? అబ్జర్వేషన్ స్టార్ట్ చేసావా ఏమన్నా? నాట్ యెట్. నాట్ యెట్. ఇంకా ముందు ఎపిసోడ్స్. నెక్స్ట్ స్కెడ్యూల్స్ ఆ పైన 2-3 స్కెడ్యూల్స్ లో షీఈ్ వెరీ గుడ్ అట్ ఇమిటేటింగ్ అన్నమాట. మీరు ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పి ఒక రోజు మనం ఆ ప్లీజ్ కార్యక్రమం అబ్జర్వ్ చేయండి, పెట్టుకుందాం. ఇమిటేట్ చేయండి నన్ను. షూర్ మ్యామ్. కాజల్ అగర్వాల్ ది చేసింది ఒకసారి. కాజల్ అగర్వాల్ అడిగింది ఎవరిది ఇదని. నాకు ఒక డ్రీమ్ ఉంది, నువ్వు అది చేయగలవా? నేను చేయలేను, నీకు చేయించే ప్రయత్నం చేస్తాను. 6 వచ్చారు కదా, ఆ 6 మధ్యలో బిన్నీ మాస్టర్ ను చూస్తూ ఒక పర్ఫార్మెన్స్ చూడాలని ఉందబ్బా నాకు. అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? నీ కోరిక నెరవేరచ్చేమో, ట్రై చేస్తాను నేనైతే. అప్పుడు నేను నమ్ముతా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్. ఇక్కడికి వచ్చినటువంటి అందరు కంటెస్టెంట్లను ఒకటి అడగడం జరుగుతుంది. అదేంటి అంటే, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నువ్వు వచ్చావు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ లో ఒకళ్ళని నువ్వు ఛాలెంజ్ చేయాలంటే ఎవరిని ఛాలెంజ్ చేస్తావు? ఐ వాంట్ టు ఛాలెంజ్ భూమిక. భూమి బద్దలైపోయి భూమిక. ఎస్ భూమిక. చెప్పండి శ్వేత గారు. సో మెంటర్ గా వచ్చి కంటెస్టెంట్ అవ్వలేను అనుకున్నావా? కంటెస్టెంట్ గా వచ్చి రన్నర్ అప్పే కదా అయింది, విన్నర్ అవ్వలేను అనుకున్నావా? అదే మాస్, అదే గ్రేస్. నాకు ఇక్కడ వరకు పైపోటీ ఎవరు లేరు, ఎవరు రారు కూడా, నేను ఎవరిని తీసుకోను కూడా. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. సూపర్, ఐ లైక్ ద ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పర్ఫార్మెన్సెస్. మీ ఇద్దరి మధ్య కూడా మంచి ఛాలెంజ్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అష్రఫ్ మాస్టర్ కి థ్యాంక్ యూ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్దాం. మీరు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ డార్లింగ్. కాదు నాన్న, నువ్వు విజయ్ బిన్ని మాస్టర్ జిమ్ పార్ట్నర్స్ అని చెప్పి వచ్చిన టాక్ అవును, జిమ్ పార్ట్నర్స్ కదా. అనుకుని టైం కి వర్కౌట్ లకు వెళ్తాం అంటే అది అనడానికి లేదు, దానికి సంబంధించిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి కొన్ని. కెన్ వి హావ్ ద జిమ్ పిక్చర్స్ ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్? శ్వేత ఏంట్రా ఇంత ముద్దు వస్తున్నావు? పలానా మెడిటేషన్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అమ్మయ్య ఫైనల్లీ అట్ పీస్ అనుకున్నావా? లేదు, బిన్నీ మాస్టర్ మిస్సింగ్ అని చెప్పి అనుకున్నా. అనుకున్న వెంటనే మాస్టర్ వచ్చేసాడు. అదిగో నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. సో శ్వేత, యా, బిన్ని మాస్టర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. అవును, మాస్టర్ కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మాస్టర్ కోసం స్వీట్స్ తెచ్చాను. నిజంగా? ఎస్. ఎట్టి పరిస్థితుల్లో ఆది వాళ్ళ తినాలి శ్వేత, నీది బాధ్యత. లేదా నేను డైట్ లో ఉన్నాను. అహలో, శ్వేత నాయుడు వచ్చి నీకు వాటిని ఏమంటారు మోతీచూర్ లడ్డు పెడితే వద్దంటావా? ఒక్క డౌట్ అడిగి, మాస్టర్ ఎలా ఉంది? తీయగుంది. సరే ఇంక నీకోసం ఏం చేద్దాం, ఇంక 2 పెట్టు. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఒక్కసారి కమిట్ అయితే తను ఎవ్వరి మాట వినదు. తను కాలు కదిపితే పూనకాలే. ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే ఇక రచ్చే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. డీలో మనం ఎంటర్ అయ్యాక ఇక మోత మోగాల్సిందే. ఎహనీ అక్క ఆట షురు.
అనదర్ ఫోక్ క్వీన్ మన D20 కి. లెట్స్ వెల్కమ్ మాధురి రాథోడ్. వెల్కమ్. నందు బ్రో, ఎస్ బ్రో. వైల్డ్ కార్డ్స్ అందరు వచ్చాక నాకు ఎందుకు బిన్నీ మాస్టర్ ఒక నిమిషం అలాగే చూడాలనిపిస్తుంది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బాగా చూడు. అసలు మీ ప్లాన్ ఏంటి, మీ స్కెచ్ ఏంటి, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? మీరు చెప్పిన తుఫాన్ అయితే సీరియస్ గా వచ్చింది అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క తుఫాన్ లా ఉంది, అలా అనిపించింది నాకు సీరియస్ గా. వైల్డ్ కార్డ్స్ లో ఎవరైనా విన్నర్ అవుతారేమో అనిపించింది అబ్బా నాకైతే సీరియస్ గా. ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతారో లేదో తర్వాత సంగతి. ఎందుకు అవుతారన్నానంటే ఇక తమ్ముళ్ళందరూ వాళ్ళని చూస్తూ పర్ఫార్మెన్స్ గురించి మర్చిపోతారు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మాధురి వెల్కమ్. యాక్చువల్లీ వెల్కమ్ బ్యాక్ కూడా చెప్పాలి నీకు. అండ్ ఆల్సో వెల్కమ్ టు D20. జడ్జెస్ మనందరికి పరిచయం. ఈ సీజన్ లోనే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తను చేసింది, చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉండింది. అండ్ ఇప్పుడు ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావడం వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఈటీవీ ఛానల్ వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఫైనలీ ఈ రోజు. అండ్ బికాస్ ఆఫ్ నిమ్మ తోట వనం సాంగ్ హిట్ అయింది కాబట్టి, అక్కడ హిట్ అయింది కాబట్టి నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది. సో మై ఎంటైర్ నిమ్మ తోట టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మీ నిమ్మ తోట సాంగ్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, అలాగే మీరు డీలో చేస్తున్నటువంటి పర్ఫార్మెన్సెస్ కూడా అలాంటి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అది రావాలంటే మాధురి రాథోడ్ కి ఒక సూపర్ కొరియోగ్రాఫర్ కావాలి. అండ్ మాధురి రాథోడ్ కి ఒక కొత్త కొరియోగ్రాఫర్, డెబ్యూటెంట్ కొరియోగ్రాఫర్ D20 లో ఈ రోజు డెబ్యూ చేయబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రదీప్ మాస్టర్. జడ్జెస్, బిని మాస్టర్ మీకు తెలుసు, బట్ రెజినా గారు D16 లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ గా చేశారు. అండ్ అప్పుడు ఆ D16 లో తిను కంటెస్టెంట్ గా చేసినప్పుడు అభి వాజ్ ద కొరియోగ్రాఫర్. అండ్ ఇప్పుడు అరంగేట్రం, తన తెరంగేట్రం మన D20 లో చేయబోతున్నాడు. హిస్ డెబ్యూ సీజన్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, D లో నువ్వు కొరియోగ్రాఫర్ గా వచ్చావు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద సీజన్. అండ్ అభి మాస్టర్ చేసినటువంటి ఎన్నో సాంగ్స్ కి ప్రీవియస్ సీజన్స్ లో తను కొరియోగ్రాఫర్ గా చేసినప్పుడు నాట్ జస్ట్ యాజ్ కంటెస్టెంట్, బట్ అభికి తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా చేయడం జరిగింది ప్రదీప్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ కంటెస్టెంట్ గా వచ్చావు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసావు, ఇప్పుడు డెబ్యూ చేస్తున్నావు కొరియోగ్రాఫర్ గా? హ్యాపీనెస్ అయితే చాలా ఉందని. ఒక్క విషయం చెప్పాలి మాస్టర్, ఫస్ట్ నన్ను ఈ కి ఫస్ట్ టైం తీసుకొచ్చింది చైతన్య మాస్టర్ సైడ్ డాన్సర్ గా. D10 లో రాజన్న వాళ్ళ టీంలోనే అప్పుడు ఎక్కడో వెనకాతలు ఉండి చేసేవాడిని. ఆ సైడ్ డాన్సర్ ప్రదీప్ ని అదే స్టేజ్ మీద మాస్టర్ గా మార్చింది ఎవరు అంటే అభి మాస్టర్. ఈటీవీ డి వీడికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫీల్ అవుతున్నావరా? చాలా అన్న. జడ్జెస్, ఎలా అనిపించింది మీకు ఈ వైల్డ్ కార్డ్? రెజినా గారు. హాయ్ మాధురి, హాయ్ ప్రదీప్ మాస్టర్. హాయ్ మ్యామ్. వెల్కమ్ టు D. ఆల్రెడీ అన్ని చెప్పేశారు, సో ఇది చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ రియలీ హ్యాపీ. మంచి వైల్డ్ కార్డ్ గా వచ్చారు మీరు. ఐ మీన్ అప్పుడే చెప్పారు కదా, మాస్టర్ కూడా చెప్పారని. ఐ థింక్ హిస్ వర్డ్స్ హావ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. అందరూ ఇన్నాళ్ళు ప్రదీప్ అనేవారు. హాయ్ ప్రదీప్ మాస్టర్. నాకు మాధురి మీ కాన్ఫిడెన్స్ చాలా బాగా అనిపించింది మీరు చేస్తున్నప్పుడు. మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ వెరీ గుడ్. ఇలాగే చేంజెస్ సీజన్ మొత్తం. అండ్ ప్రదీప్ మాస్టర్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే D మీద ఒక కొరియోగ్రాఫర్ గా అలా స్టెప్ ఇన్ అవ్వడం అది అందరి డ్రీమ్. ఆ డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేసినందుకు మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ అభి వెరీ గుడ్. అభి ఇలాగా యంగ్ టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. మన టీం అందరు బాగుంటే మనం బాగుంటాం. నువ్వు సపోర్ట్ చేస్తున్నందుకు గాడ్ బ్లెస్ యూ అభి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ గైస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. మాధురి రాథోడ్, చెప్పండి ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో? అభి గారికి ఇప్పుడు ప్రదీప్ మాస్టర్ ఇప్పుడు నాకంటే ఎక్కువగా అంటే హైలో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. సో నేను అభి మాస్టర్ తోనే ఛాలెంజింగ్ గా పెట్టుకోవాలనుకుంటున్నా. కానీ నాకు గట్టి పోటీ అయితే అభి మాస్టర్ తోనే. థ్యాంక్ యూ. అమ్మాయి అంత గట్టిగా చెప్తే మెత్తగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పరా? చేద్దామండి. ఈ మాధురి రాథోడ్తో వేట్ వద్దు. వద్దు. పోటీకి సిద్ధంగా ఉన్నారా? మీరేదో ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటే వెళ్ళమా? ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. కుమ్మేసే ఈ సీజన్. గురుగారికి మంచి కాంపిటీషన్ ఇవ్వు, టఫ్ కాంపిటీషన్ వాళ్ళు. ఓకేనా?
కుమ్మై. అండ్ మాధురి రాథోడ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. మీ టీం ఇటు పక్కన, మీ టీం లీడర్ ఫైమా గారు, ఆవిడ సలహాలు తీసుకుని నృత్యం నేర్చుకోండి. అవి ఫాలో అవ్వకుండా మీ మాస్టర్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ మాధురి, ఆల్ ద వెరీ బెస్ట్. మన కంటెస్టెంట్లకి భయం అంటే ఏంటో పరిచయం చేయబోతోంది ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ అండ్ గ్రేస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ వెల్కమ్ ఆ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. Disha 2.0. Let's go, girl. D15లో జోడీగా చేశాను అబ్బా. నా జోడీని చాలా మిస్ అవుతున్నాను. ప్రస్తుతానికి మా మాస్టర్ని జోడీగా తీసుకోనా? And give it up for the woman power here, ladies and gentlemen, Disha and Grishma. Disha as a contestant and Grishma as a choreographer. D16 title winner as a choreographer ga Grishma. అండ్ D15 లో గ్రీష్మ కొరియోగ్రఫీలో దిశ రన్నర్ అప్ గా వచ్చింది. సో వెరీ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. ఇప్పుడు D20 లో తిరిగి అందరికి ఢీ కొట్టడానికి వచ్చేసారు. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. వీళ్ళతో మాట్లాడే ముందు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మీకు ఎలా అనిపించిందో కనుక్కుందాం. దెన్ ఐ విల్ టాక్ టు దెం. రెజినా గారు. దిశా, హాయ్ మ్యామ్. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. హాయ్ గ్రీష్మ మాస్టర్. హాయ్ మ్యామ్. సో నైస్ టు సీ బోత్ ఆఫ్ యు ఆల్. చాలా బాగా చేశారు మీరు. ఇలాంటి ఒక సాంగ్ చూస్ చేసుకొని చేస్తారంటే ఎవ్రీవన్ నోస్ డాన్స్ ఉంటుందని. వెరీ సీరియస్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. అది చాలా బాగుంది. అందరికి కాంపిటీషన్ ఇప్పుడు మీరు. టూ గుడ్ ఆల్ ఆఫ్ దెమ్. అది డోంట్ నో క్లాప్స్ చేయాలా లేదంటే అయ్యో ఏంటి భయం ఉందా? హలో ఏంటి తుఫాన్
తుఫాన్ ఎక్కడ వెళ్ళావు? వచ్చింది తుఫాన్ వచ్చింది, పండుగ భయపడ్డాడు. ఇంకోటి మేడం, ఇంకా ఓపెన్ చేయలేదు నేను. ప్లీజ్ మేడం, ఐ వాంట్. పండు. ఇంకా ఇంకా కావాలి ప్లీజ్. మేము ఎలా చేస్తాం మేము తెలుసు కదా. తెలుసురా, తెలుసు కాబట్టే ఈ మాత్రం సరిపోయింది అనుకుంటున్నారేమో బహుశా. నీ మాకేం భయం లేదు, మీ దగ్గర ఇంకో జోలో చెప్పుందా? పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. మేడం, ఫర్ యువర్ కైండ్ హార్టెడ్ ఐ యాక్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ పండు, లేదంటే లాలీపాపే వస్తుంది. మేడం. ఓకే, బట్ ఆనెస్ట్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కాంబినేషన్ చూసి. అండ్ రిపీట్ కాంబినేషన్ మీరు, సో టూ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. హాయ్ దిశ. హాయ్ సార్. హాయ్ గ్రీష్మ. బ్యూటిఫుల్ కాంబినేషన్ మీ ఇద్దరిది. ఆల్రెడీ ముందు కూడా చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరి స్ట్రెంగ్స్ ఏంటో తెలుసు. సో దాన్ని బట్టి మీరు డెఫినెట్ గా చాలా బాగా చేస్తారని హోప్ నాకుంది. అండ్ మధ్యలో గ్రీష్మ మీ ఎంట్రీ కూడా చాలా బాగుంది. నేను వెయిటింగ్, కొరియోగ్రాఫర్ రౌండ్ ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. చూద్దాం ముందు. సో ఆల్ ది వెరీ బెస్ట్ దిశ and Grishma. Keep going. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. అండ్ గ్రీష్మ మాస్టర్, చెప్పండి, ఒక సీజన్ ఆల్రెడీ విన్ అయ్యారు, తిరిగి D20కి రావడం, అది కూడా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ దిశతో. మీకు ఎలా అనిపిస్తుంది టు బి బ్యాక్ ఆన్ డి స్టేజ్? చాలా భయంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, బికాస్ అందరూ టఫ్ కాంపిటేటర్స్ ఉన్నారు. యాక్చువల్లీ చాలా భయంగా ఉంది. బట్ దిశ యాక్చువల్లీ D15లో రన్నర్ అప్ అయింది. సో తన కోసమైనా బాగా చేయాలి, బాగా చేస్తాం. దిశ, మీకు ఎలా అనిపిస్తుంది టు బి బ్యాక్ హియర్? It's very nice because all the seasons I did duet, so I got a very good opportunity to show my talent as solo. Exactly. So yeah. Beautiful. We all loved your performance and all the very best Thank season you. మొత్తానికి మీ Thank you. ఇద్దరికి కూడా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కంటెస్టెంట్స్ లో మీకు ఇప్పటివరకు జరిగినటువంటి సీజన్ లో, అరే ఈ కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా కప్పు కొడతాడు, వీళ్ళు నాకు సరైనటువంటి ధీటైనటువంటి కంటెస్టెంట్ అని ఎవరిని అనుకుంటున్నారు మీరు? జతిన్. ఛాలెంజ్ జతిన్ చేయబోతున్నావు అయితే? జతినే ఎందుకు? బికాస్ తనతో చాలా పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు కాంపిటేట్. ఐ లైక్ దట్. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఇప్పుడు ఇస్తుంది ఛాలెంజ్. జతిన్ గడికి ఈ సీజన్ చిన్నదో వైపు పెద్దదో వైపు బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కమ్ ఆన్ దిశ, ఛాలెంజ్. లిసన్, నేను ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా అనిపిస్తానేనో, బట్ లోపల ఒరిజినల్ అలాగే ఉంది. బయట తీస్తే రచ్చనే. కొంచెం డైలాగ్ అటు ఇటు ఎమోషన్ బాగుంది. నాకు తెలియని ఒరిజినల్ అను. అదే ఏం మాకు తెలియని ఒరిజినల్. బట్ దిశ అంటే ఆడపిల్ల కాదు, ఆడపులి. ఆగు, జతిన్ అంటే మగ పులి కాదు, మగ పులి రాజా. మీకు అవసరమా? కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటది. సునాభిరామా వినరవేమా. జతిన్ అంటే మగ పులి కాదు, మగ పులి రాజా. జతిన్ అంటే మగ పులి కాదు, మగ పుల్లి రాజా, మగ పుల్లి రాజా. ఆల్ ద వెరీ బెస్ట్ గ్రీష్మ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. దిశకి ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఇప్పుడే మనకు వచ్చింది, ఇప్పుడు దిశ డైలాగులు తడబడింది కాబట్టి ఆ తడబాటు లేకుండా వీలుగా తెలుగు బాగా అలవాటు అవ్వడానికి ఒక టంగ్ ట్విస్టర్ ఇద్దాం తెలుగులో. దిశ చెప్తుంది, హెల్ప్ చేయొచ్చు. ఫైమా చేయొచ్చు, తేజు. డెఫినెట్లీ ఐ కెన్ డు. ద టంగ్ ట్విస్టర్ ఇస్ గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. స్పీడ్ గా, గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. ఎస్, అంతే. గంపలా ఫైమా ట్రై చేయ ఒకసారి, నేర్చుకుంటారు దిశ గారు. గంపలో చెప్పు. గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. 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 ఇదే ఎనర్జీతో ఇప్పుడు మన తేజు చెప్తుంది. కమాన్ తేజు, తేజు చెప్పరా. గంపలో కందిపప్పు, గంప కింద పందికోకు. గంపలో కందిపప్పు, గంప కింద పందికోకు. గంపలో కందిపప్పు, గంపలో కందిపప్పు, గంప కింద పందికోకు. గంపలో కందిపప్పు, గంప కింద పందికోకు. ఆ గంప కింద అది చెప్పించబ్బా రెజినా గారు. మీ నోట్ నుంచి కందిపప్పు పందికొక్కు అంటే మాకు వినాలనుంది, నాకు మా అదికి. సో గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు. 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 గంపలో కందిపప్పు, గంప కింద పందికొక్కు.
సూపర్ రెజినా గారు. అమ్మా ఇప్పుడు అసలు టాస్క్ ఎవరి కోసం అయితే స్టార్ట్ చేసాం ఆవిడ చెప్పేస్తే మనం పంపించేచ్చు. థ్యాంక్ యూ చెప్పి. కమాన్ దిశ. గంపలో కందిపప్పు గంప కింద పందికోకు, గంపలో కందిపప్పు గంప కింద పందికోకు, గంపలో కందిపప్పు గంప కింద పందికోకు, గంపలో కందిపప్పు గంప కింద పందికోకు. సూపర్. అయిపోయింది సీజన్ అయిపోయేలోపు మొత్తం తెలుగు నేర్పించేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ దిశ. నౌ ఐ రిక్వెస్ట్ మా డార్లింగ్ విజయ్ బిని మాస్టర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey. Hey, అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. హే, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. వర్తు వర్తు ఫుల్ వర్తు వర్మ వర్తు. నారి నారి నడుము మురారి. అందంతో నిన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. ఒక ఎపిసోడ్ డాన్సులు ఇవన్నీ తీసేసి ఓన్లీ మాస్టర్ మచ్చలు లెక్కేసే ప్రోగ్రామ్ ఒకటి పెడదాం. ఎన్ని మచ్చలు ఉన్నాయి మొత్తం లెక్కేయడమే ప్రోగ్రామే అది. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, నేను మీ అందరికీ ప్రామిస్ చేసినట్టుగా నేను చెప్పినటువంటి పెను తుఫాన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రూపంలో ఎలా మీ ముందుకు వచ్చారో, మరి వీళ్ళందరి దగ్గర నుంచి అద్దరిపోయే పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. Presenting to you the wild card contestants of D20. Contestants, judges and my dear lovely audience, ఇప్పటి వరకు మన D20లో మన కంటెస్టెంట్స్ ఫైర్ ఏంటో చూపించారు. ఇక నుంచి మన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రూపంలో వైల్డ్ ఫైర్ ఏంటో చూపించబోతున్నారు. వచ్చే వారం నుంచి కాంపిటీషన్ ఆల్రెడీ ఉన్నటువంటి మన కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్, దట్ ఇస్ ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లోంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీస్ కి 20,000 రూపీస్ చెక్ ప్రెజెంట్ చేయడానికి ఆ రిక్వెస్ట్ విజయ్ బిని మాస్టర్ అండ్ రెజినా గారు ఆన్ టు ద స్టేజ్. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో నుంచి ద వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆఫ్ ద వీక్ గోస్ టు, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గోస్ టు దిశ. So the best performer of the week ki 20,000 rupees check. సో ఆడియన్స్ చూసారు కదా, ఇది ఈ వారం D20లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అండ్ వచ్చే వారం నుంచి D20లో వైల్డ్ ఫైర్ లాంటి పర్ఫార్మెన్సెస్ తో నేను, మా జడ్జెస్ అండ్ మా కంటెస్టెంట్స్ మీ ముందుంటాం. Until then you guys take care, signing off, good night. DJ వీరయ్య.